రోజు శానిటైజర్ తాగిందా నా బిడ్డ తాగేది కూడా కాదు. ఇంకా నేను చనిపోతా నన్ను ఎవరు బతికించలేరు అనే టైంలో మా అక్క అప్పుడు దాని కడుపులో ఉన్న బాధ అంటే తనకి అర్థమయ్యి అప్పుడు చెప్పింది, సార్ మంచోడు కాదక్క, నా ఫ్యూచర్ ఆగం చేసిండు, నా లైఫ్ ఆగం చేసిండు. మీరేమో శానిటైజర్ తను తాగే అమ్మాయి కాదని చెప్పి మీరు అంటున్నారు, కానీ తనే శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. శానిటైజర్ తాగలే వీళ్ళు అన్నారు మాకు. చంపెట్టోని నేనే అయితే మరి హాస్పిటల్ తీసుకుపోయి ఎందుకు అడ్మిట్ చేస్తామని చెప్పి కూడా కొన్ని క్వశ్చన్ ఉంటున్నాం. అడ్మిట్ చేయలేదండి వాళ్ళు. మైనరే మా అక్క, ఇంకా మేజర్ కూడా కాదు. ఇప్పుడు February 7th బర్త్డే తనది. ఇప్పుడు వచ్చే February 17th. ఓకే, 7th బర్త్డే. ఓకే, ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది. సో మీరున్న ఇద్దరు ఆడపిల్లలని కరెక్ట్ చూసుకో. పాపకి ఏమైందమ్మా? తినక వాంతింగ్ చేసుకొని మస్తు అవసరం ఇస్తుంది సార్, మొత్తం అదే ఇస్తుంది. ఏమైనా వాటర్ వాటర్ అదే సార్, మీరు వచ్చి మీ తరపు నుంచి మీరు చేయగలిగే న్యాయం మీరు కూడా చేయండి అని చెప్పి ఇది చేస్తున్నారు సార్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అను. సో 4 రోజుల కిందట చూసుకుంటే మీర్పేట్ సమీపంలోని ఒక సెలూన్ షాప్ లో దివ్య అనే ఒక యువతి అక్కడ శానిటైజర్ తాగి చనిపోయిందని చెప్పి అయితే మనం వార్తను చూసినాం. దాని తర్వాత కూడా అక్కడ ఉన్న ఏదైతే ఆ సెలూన్ షాప్ నడిపిస్తున్న యజమాని కూడా తనపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దాన్ని తట్టుకోలేకనే అమ్మాయి తాగి మన శానిటైజర్ తాగి చనిపోయిన వార్త కూడా మనం చూసినాం. దీనికి సంబంధించి దాని తర్వాత కూడా హాస్పిటల్ తీసుకెళ్లే సమయంలో కూడా దివ్య అనే యువతి చనిపోయిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. దాని తర్వాత కూడా దివ్య ఫ్యామిలీ కూడా అక్కడికి వచ్చి ఉస్మానియా హాస్పిటల్ ముంగట అలాగే సెలూన్ షాప్ ముంగట తన మృతదేహంతో కూడా వాళ్ళు ధర్నాకు దిగిన విషయం మనందరం చూస్తూనే ఉన్నాము. దాని తర్వాత ఏదైతే తన ఊరికి తీసుకొచ్చి డెడ్ బాడీ ఆల్రెడీ వాళ్ళ అంత్యక్రియలు కూడా పూర్తయినాయి. సో ప్రజెంట్ మన దగ్గర దివ్య వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. సో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. దివ్య ఎప్పటి నుంచి తన దగ్గర వర్క్ చేస్తుంది, సో ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, 7 నెలల ముందు నుంచే తన దగ్గర ఉంటున్నట్టు మనకు సమాచారం ఉంది. దాని విషయాలు వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ, సో ఎలా ఉన్నారు? ఇప్పుడు మా అమ్మాయి 6 నెలల్లో అవుతుంది సార్ అక్కడ ఉండబట్టి. 6 నెలల సంధి ఒక్కరోజు కూడా మా ఇంటికి పంపించలేవాడు. అక్కడ ఎందుకు అక్కడ ఆడికి మా ఇంటికి ఒక రోజు వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ వర్క్ ఉంది, తొందరగా వెళ్ళి రావాలి అక్కడ నుంచి అని. అమ్మాయి దగ్గర ఫోన్ ఉంటే అది రీల్స్ చూస్తుంది, ఫోన్ వద్దు, ఫోన్ ఉంటే వర్క్ నేర్చుకోదు అని మా ఫోన్ మాకు ఇంటికాడ చెప్పండి సార్. ఇంటికాడ చెప్పి ఆ రోజు శానిటైజర్ తాగిందా నా బిడ్డ తాగేది కూడా కాదు, తాగిపిచ్చిండని నాకు నమ్మకం ఉంది. అంటే ఫోన్ ఆమె ఊకే చాటింగ్ చేస్తుంటది, వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తుంటది, వేరే వాళ్ళతోటి చాటింగులు కాదు. మాకేమని కంప్లైంట్ ఇచ్చిండు, రీల్స్ చూస్తుంది, పని నేర్చుకుంటలేదు, క్లయింట్స్ ని పట్టించుకుంటలేదు అని అన్నాడు. అంటే సరే మరి పని నేర్చుకుంటుంది కదా అని చెప్పి వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చినాము. అప్పటికి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ లో మాకు టచ్లు ఉంటుండే, కానీ ఒక్కరోజు ఫోన్ చేసి సార్ ఇట్లా ఎంటుందో అని ఏమనకపోతుండే. ఆడికి మన పిల్ల మీద మనకు బాధ్యత ఉంటది కదా అని చెప్పి మేము 4-5 సార్లు ఫోన్ చేసి ఏమైంది నాని, మరి నీకంతా బానే ఉందా, నీకేమన్నా భయ పెడుతుందా, బాధ పెడుతుందా చెప్పు నాని మరి అని అంటే, ఏం లేదు మమ్మీ సార్ మంచోడు అని అన్నది. సార్ మంచోడు బానే ఉంటాడు అని అన్నది. ఈ మాట ఒక్క రోజు కాకపోయినా ఒక రోజు మాకు చెప్పలేదు. ఇంకా నేను చనిపోతా నన్ను ఎవరు బతికించలేరు అనే టైంలో మా అక్క అప్పుడు దాని కడుపులో ఉన్న బాధ అంటే పోసుకుంది. సార్ మంచోడు. లాస్ట్ అది ఇంకా శానిటైజర్ తాగింది, ఇంకా తనకి అర్థమయ్యి అప్పుడు చెప్పింది, సార్ మంచోడు కాదక్క, నా ఫ్యూచర్ ఆగం చేసిండు, నా లైఫ్ ఆగం చేసిండు, మాకెందుకు చెప్పలేదు నాని, ఎన్ని డేస్ నుంచి 6 months నుంచి నువ్వు ఇంత బాధ పెట్టుకొని ఎందుకున్నావు అని చెప్పి అడిగితే, చెప్తే మమ్మీని చంపేస్తాను నిన్ను చంపేస్తా అన్నాడు.
మా ఇంట్లో వాళ్ళ మిస్సెస్ ఉంటుంది, ఆ సార్ వాళ్ళ వైఫ్ ఉంటుంది, ఆయనకు ఒక పాప ఉంది, చిన్న పాప ఉంది. అట్లీస్ట్ వాళ్ళకన్నా నీ భర్త ఇట్లా నన్ను టార్చర్ చేస్తున్నాను ఆమెకన్నా చెప్పాల్సింది అంటే, ఆమెకు చెప్తే ఆమెను చంపుతా అన్నాడు, మీకు చెప్తే మిమ్మల్ని చంపుతా అన్నాడు, నన్ను బాగా బెదిరించిండు అక్క, నన్ను బాగా బెదిరించి ఇంత మోసం చేసిండు అక్క, నేను ఏ తప్పు చేయలేదు అక్క, నేను ఏ తప్పు చేయలేదు, నీతి నిజాయితీగా పని చేసుకుందామనే వచ్చిన, పని నేర్చుకుందామనే వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చినాక ఇంత పని అయిపోయింది, ఇంత మోసం చేసిండు నన్ను. మీరు ఎవరైనా ఎప్పుడు ఫోన్ చేసినా కానీ తన ఫోన్ ఒక దసరా కంటే ముందు నుంచి తను జాయిన్ అయ్యి 6 months అవుతుంది, 2 months ఫోన్ ఉంది తన దగ్గర, మేము ఇప్పించిన ఫోన్ ఉంది. 4 months తర్వాతకి, ఆ 3rd month తర్వాతకి ఫోన్ చేసి వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంది అని చెప్పేస్తే మేము వెళ్ళి ఇట్లా చేస్తున్నావు అంట నువ్వు అని చెప్పాము. అప్పటికి కూడా ఆ ఫోన్ కొంచెం రిపేర్లో ఉండే, ఛార్జింగ్ ఉండట్లేదు అని చెప్పి రిపేర్లో ఉండే అని చెప్పి తీసుకొచ్చాం. తర్వాతకి అనిత తనకు ఇంకా కొలీగ్స్ ఉన్నారు, తనతో మేము టచ్లో ఉండి తనతో డైలీ కాంటాక్ట్లో ఉండేవాళ్ళం. తనకు ఫోన్ చేసినప్పుడు కూడా ఈయన స్పీకర్ పెట్టి మాట్లాడిచ్చేవాడు అంట. ఎప్పుడు ఎవరు ఇంట్లో నుండి ఏ ఫోన్ వచ్చినా కానీ స్పీకర్ పెట్టి టేబుల్ పైన పెట్టి మాట్లాడు అని చెప్పేవాళ్ళంట. అతను అంత గ్రిప్లో పెట్టుకొని అంత భయం పెట్టి నా చెల్లని ఈరోజు ఇంత దారుణం చేశాడు. అప్పటికి మాకు అరౌండ్ 3:30 తను సూసైడ్ చేసుకున్న 3:30 కాల్ వచ్చింది మాకు. ఫస్ట్ మా మదర్కి చేశాడంట, తర్వాత నాకు చేశాను. నేను డెంటల్ హాస్పిటల్లో అసిస్టెంట్లా వర్క్ చేస్తాను, నాకు చేశాను, నేను కొంచెం బిజీ ఉండి నేను లిఫ్ట్ చేయకపోయేసరికి మా మదర్కి చేశారంట. ఇట్లా మీ పాప శానిటైజర్ తాగింది, వచ్చి తీసుకెళ్ళండి అన్నారంట. తను అప్పటికి అడుగుతూనే ఉందంట, ఎందుకు తాగింది, దేనికి తాగింది, రీజన్ లేకుండా అయితే తాగదు కదా, చిన్న పిల్ల కాదు కదా నీళ్ళు అనుకొని పోయి తాగడానికి, ఏం రీజన్తో తాగింది, ఎందుకు తాగింది అని అంటే, లేదమ్మా తాగింది, మీరు ఇడికి రండి, మీరు ఇడికి వస్తే మాట్లాడదాం అన్నారంట. అప్పటికి నేను 2 missed calls ఉండే నాకు, చూసుకొని ఏంటి నార్మల్గా మమ్మీతోనే ఎక్కువ కాంటాక్ట్లో ఉంటాడు, ఏంటి అని చెప్పి నేను కాల్ బ్యాక్ చేసి అడిగితే మీ సిస్టర్ ఇట్లా శానిటైజర్ తాగింది. నేను అప్పటికే ఫోన్లోనే గట్టిగా ఫైర్ అయినా, ఎందుకు తాగింది, దేనికి తాగింది, మీరు ఏం చెప్తలేరు, మీరు ఏం ఏమో దాచిపెడుతున్నారు, ఏమైనా తప్పు ఉందా, ఏమైనా చేసిందా, ఏం, మీరు ఇక్కడికి రండి మాట్లాడదాము అన్నారు. ఇంకా వెంటనే 5:30కి ఆటో బుక్ చేసుకొని మేము అక్కడ వాళ్ళు ఉన్న సెలూన్ దగ్గరికి వెళ్ళినాం. సెలూన్ దగ్గరికి వెళ్తే సెలూన్లో లేరు వాళ్ళు, సెలూన్ దగ్గర ఉండమనుకొని వెళ్ళినాం. సెలూన్ నుంచి ఇంటికి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది, ఇంటికి వాళ్ళ మనిషిని పంపించి సెలూన్ దగ్గర నుంచి ఇంటికి రమ్మని చెప్పి, ఇంటికి వచ్చేసరికి కాల్ చేసి చెప్పింది అతనే మాకు, కొట్టి తాగిండా అది అతనికే తెలుసు. మేము వెళ్ళేసరికి ఆయన ఇంట్లో వేసి తాళం వేసేసినారు. 2 double stone బిల్డింగ్ ఉంది, పైన వాళ్ళు ఉంటారు, కింద ఈ స్టాఫ్ని అంతా పెట్టేటోళ్ళు. పైన మేము హడావిడిగా నార్మల్గా ఎప్పుడు పైననే కదా ఏదైనా మాట్లాడేది అని పైకి ఎక్కుతుంటే వాళ్ళందరూ 10 మంది దాకా వచ్చారు, వాళ్ళ స్టాఫా వాళ్ళ రిలేటివ్సా తెలియదు, అందరు బాయ్సే ఉన్నారు. నేను మా మదర్ ఇద్దరమే మేము వెళ్ళినాం, వాళ్ళు 10 మంది దాకా ఉన్నారు. పైకి వెళ్తుంటే పైకి కాదు కిందనే ఉందని చెప్పి కిందికి తీసుకొని పోయినాం. వాళ్ళ వైఫ్ మాతో కాంటాక్ట్లో ఉంది, టచ్లో ఉంది ఆ నైట్. కానీ వాళ్ళ హస్బెండ్ వాడు ఎవరైతే చేశారో ఆ యజమాని, ఆయన మాకు కనిపించలేదు, ఆయన మాకు చూడలేదు కూడా. మళ్ళీ నిన్న పిఎస్లో కనిపించారు అతను. మీరేమో శానిటైజర్ తను తాగే అమ్మాయి కాదని చెప్పి మీరు అంటున్నారు, కానీ తనే శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు మనం చూస్తున్నాం మరి వార్తల్లో. ఇది వాడల్లిన కథ, ఇది వాస్తవానికి అసలు అది తాగిందో తాగలేదో దానికి తెలుసు, అది చచ్చిపోయిందో అది రాదని వాడు అల్లుకుంది కథ. ఇప్పుడు ఆ శానిటైజర్ తాగింది అనుకుందాము, శానిటైజర్ తాగిందని వాళ్ళే చెప్పారు మాకు. వాళ్ళు చెప్పాక మేము అడిగాం, నువ్వు ఎందుకు తాగావు శానిటైజర్ అని మేము అడిగినాం. తను దానికి ఇయ్యలేదు సమాధానం, తను అదే కంటిన్యూగా చెప్తా ఉంది. 3 o'clock 2:30 3 o'clockకి తాగింది, 6 o'clock వరకు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు వాళ్ళు. ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లోనే తను అప్పటికే దొర్లుతుంది, దానికి కడుపులో ఆయాసం అవుతుంది, దానికి బాధ అవుతుంది. సో ఆ బాధలో తాగిన అని చెప్పి శానిటైజర్ తాగలే వీళ్ళు అన్నారు మాకు, ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు చెప్పారు శానిటైజర్ తాగింది అని చెప్పేసి. మేము 2-3 డాక్టర్ని కన్సర్న్ అయినాం. ఇప్పుడు నార్మల్గా మనం రెస్టారెంట్స్కి వెళ్తే శానిటైజర్ చేసుకొని తింటాం కదా, దానికి ఏం కాదమ్మా, కాకపోతే అందులో ఆల్కహాల్ ఉంటుంది, ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది, కళ్ళు తిరిగినట్టు మత్తులో ఉన్నట్టు ఉంటారు, నిద్రపోతారని చెప్పారు. 2-3 డాక్టర్ని వెళ్ళి చూపించలేదు, కానీ కాల్ ద్వారా కనుక్కున్నాం, మేము కన్సల్ట్ అయ్యాం. వాళ్ళు అన్నారు, వాళ్ళు అంతే చెప్పారు. కానీ ఈమె పర్సనల్గా ఈమె చెప్పింది అవే మాటలు చెప్పింది మాకు, సార్ నన్ను ఇట్లా చేసిండు, నా ప్రాణం నువ్వు ఎందుకు ఇంత ఇది డెసిజన్ తీసుకోవాల్సి వచ్చింది, అట్లా ఇట్లా అంటే కూడా నా లైఫ్ ఆగం అయిపోయింది, నా జీవితం ఆగం అయిపోయింది. నాకు వచ్చిన ఇంకొక తన కొలిక్ అయితే ఎవరైతే ఉన్నారో, నాకు వచ్చిన బాధ తనకు రాకూడదు. ఇప్పుడు నేను అయిపోయినా, నన్ను ఫినిష్ చేసిండు, నెక్స్ట్ తన పైన తనని టార్గెట్ చేస్తాడు, తనని కూడా ఇక్కడ ఉంచొద్దు, మనము తనని కూడా తీసుకొని వెళ్దాము,
మన ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ, మనం ఈడ ఉండొద్దు, నన్ను ఈడ వదిలిపెట్టకు, నన్ను నువ్వు చూసుకుంటావు కదా మమ్మీ, మనం ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుదాం కానీ ఈడొద్దు అని చెప్పి తను అదే బాధ చెప్పుకుంది. కానీ ఇంకా తను నేను ఇది తాగినా ఎప్పటి నుంచి చేస్తుండేది అది మాత్రం తను చెప్పలేదు మాకు. వాళ్ళ వైఫ్ తనని అప్పటికి కూడా కంట్రోల్ చేయడానికి చూస్తుంది. దివ్య నువ్వేం మాట్లాడకు, దివ్య ఇప్పుడు నువ్వేమైనా ఏం మాట్లాడకు అని చెప్పి దివ్య నువ్వు ఏం మాట్లాడకు, నోరు మూసింది. పడ్డది, మా కాళ్ళ మీద పడ్డది. మేము మీ కూతురు లెక్క అనుకోండి, మేము ఇట్లా పోలీస్ అని చెప్పి అది ఇది అని చెప్పి మమ్మల్ని బాగా మ్యానిపులేట్ చేసింది, మమ్మల్ని బాగా భయపెట్టేసింది. సరే చంపెట్టోని నేనే అయితే మరి హాస్పిటల్ తీసుకుపోయి ఎందుకు అడ్మిట్ చేస్తామని చెప్పి కూడా కొన్ని క్వశ్చన్లు వింటున్నాం. అడ్మిట్ చేయలేదండి వాళ్ళు, మేమే అన్నాం అప్పటికి. అంటేనే పోలీస్ కంప్లైంట్ అడిగితేనే బ్లడ్ తీసుకున్నారు శాంపుల్ కి. ఆ బ్లడ్ టెస్ట్ లో ఏదైనా బయట పడితే ఏమవుతుందో అని వాళ్ళు ఫర్దర్ గా ఆలోచించి నాకు తెలిసిన మెడికవర్ హాస్పిటల్ ఉంది అందులోకి వెళ్దాము అన్నారు. ఏడనో ఒక దగ్గర ఫస్ట్ ట్రీట్మెంట్ చేపిద్దాము, ఆల్రెడీ మనం ఒక్కొక్క నిమిషం వేస్ట్ చేసే కొద్దీ నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఇంకా ఇంకా సివియర్ గా అవుతుంది. అంటే పోలీస్ కేసు అయితే ఇరికితే ఇద్దరం ఇరుకుతాం అంటే సరే ఇరికితే ఇద్దరం ఇరికినాము, అది తర్వాత చూసుకుందాము, న్యాయం ఎవరి సైడ్ ఉంటే వాళ్ళ సైడ్ ఇది అవుతుంది, మనం అయితే ఫస్ట్ జాయిన్ చేసి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేపిద్దామంటే లేదు మెడికవర్ ఇంకా చాలా పెద్ద హాస్పిటల్, నాకు తెలిసిన హాస్పిటల్, తెలిసిన డాక్టర్ అడిగారు, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు అక్కడ. పిల్లలు ఉన్నారు, ఈమెకి ఏం కాదు, తక్కువ అవుతుంది, రేపు సంబంధాలు ఎవ్వరు రావు. ఈ పోలీస్ కేసు ఇవన్నీ ఎంక్వైరీలు ఇవన్నీ ఇంట్రాగేషన్లు ఇవన్నీ అంటే ఏ రూట్ కోవాలనుకున్నా గానీ ఆ రూట్ లో మీకు ఎదురైతే అని ముందే భయపెట్టించి నా మొగడు నాకు పైసలు ఉన్నాయి, పర్పతి ఉంది మా ఆయనకు, ఇప్పుడు 3 రోజుల జైలు ఉంటాడు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాడు, నీకే ఇప్పుడు అప్పటికి మా అక్క చస్తుందని తెలియదు, ఇది బయట పడితే మీ పిల్లకి సంబంధాలు రావు, మీ పిల్లని ఎవరు చేసుకొని రారు, మీకు వెనక ముందలు ఎవరు లేరు అని మనం భయపెట్టించింది. అప్పటికి మేము ఒప్పుకోలేదు, ట్రీట్మెంట్ అందుతుంది అని అన్నప్పుడు సరే అని హాస్పిటల్ కే కార్ లో ఎక్కించుకున్నారు. వాళ్ళ ఎవరైతే ఆయన ఉన్నారో మురళి వాళ్ళ తమ్ముడే కార్ డ్రైవ్ చేసింది, వాళ్ళ ఓన్ బ్రదర్ అంట, అతనే డ్రైవ్ చేశారు. మెడికవర్ హాస్పిటల్ తీసుకోవదామన్నారు. సరే ఏదైతే ఏదో ఒక హాస్పిటలే కదా, ట్రీట్మెంట్ అందిస్తాం కదా అని చెప్పి సరే అని చెప్పి మేము ఒప్పుకున్నాం. దాన్ని వాళ్ళు బండి స్టార్ట్ చేసి చక్కగా వచ్చి మా ఇంటి దగ్గర తీసుకొచ్చి ఆపేసినారు. దిగండి ఇంకా అన్నారు, దిగండి ఇంకా. నేను ఏం కాలేదు, తక్కువ అవుతుంది, కొంచెం మత్తుగా ఉంటది, ఈ గోళీ అయ్యి వాంతింగ్ అయిపోతుంది, మంచిగా అవుతుంది. అప్పటికి బతికే ఉందా? మంచిగా ఉంది, మాట్లాడుతుంది తను, అదే చెప్తా ఉంది, నీ మొగడు నన్ను ఇట్లా చేసినాడు, నీ మొగడు నన్ను ఇట్లా, నువ్వేం మాట్లాడకు దివ్య, నువ్వేం మాట్లాడకు అని చెప్పి అటు తన నోరు మూస్తుంది, ఇటు మాకు బెదిరిస్తుంది, మమ్మల్ని భయపెడుతుంది. ఆ సెలూన్ లో ఇంత ముందు కూడా జరిగినాయి, ఇక ముందు జరగొద్దు. ఓకే, మీరు ఆ సెలూన్ అని చెప్తున్నారు, మీ చెల్లెని అందులో వర్క్ చేస్తున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి చూడడం గానీ, అక్కడికి వెళ్ళి కలవడం గానీ అప్పుడు మీరు ఏం గమనించలేమో? లేదు, నేను మీకు అన్నలాగా అని చెప్పిండు, నేను మీకు అన్నలాగా, మీకు మొగ దిక్కులు ఎవరు లేరు, మీ కొడుకుని అనుకోండి అని చెప్పి మా మమ్మీకి అన్నారు. మేము కూడా ఆయనని పిలవడం అన్న వదినా అని చెప్పి పిలిచేవాళ్ళం, సార్ మేడం అని చెప్పి ప్రొఫెషనల్ గా వాళ్ళు లోపల ఉన్నప్పుడు పిలిచేవాళ్ళు. కానీ మేము నార్మల్ గా కాల్ చేసినప్పుడు గానీ ఇట్లా కలిసినప్పుడు గానీ అన్నయ్య వదినా అని చెప్పి పిలిచేవాళ్ళం వాళ్ళని మేము. సో మీకు 3 కూతుర్లు, సెకండ్ ఆమె చనిపోవడం జరిగింది, సో మీకు హస్బెండ్ కూడా లేడు. 8 సంవత్సరాలు అవుతుంది, మేము ఇళ్ళలో పని చేసుకొని మాకు చేసుకుంటేనే వెళ్తది, ఇంటికాడ ఉంటే మాకేం వెళ్ళదు, ఆస్తులు పాస్తులు ఏం లేవు, ఏం గరీబ్ వాళ్ళం. చిన్నప్పటి నుంచి చదువుకున్న నా బిడ్డ 18 ఏళ్ళు అయినాక మన చేతులు 15 lakhs కి ఇది అయింది, 15 lakhs కి 18 ఏళ్ళు పడుతుంది. అమ్మాయికి 17 years, మైనరే, మాకు ఇంకా మేజర్ కూడా కాదు. ఇప్పుడు February 7th బర్త్డే తనది, ఇప్పుడు వచ్చే February 7th బర్త్డే. ఓకే, మన 25th కి అక్క బర్త్డే కూడా వచ్చింది. మనం మనిషి ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు డల్ ఉంటే ఏమైంది అని అడగొచ్చు, కానీ అసలు ఆమె డల్ గా కూడా లేదు, బాగా బెదిరించిండు. ఆమె కడుపులో భయం 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 భయం. ఎందుకు ఇన్ని రోజులు నువ్వు చెప్పకపోతే, అడిగినప్పుడు మంచోడే అంటే అని అంటే, మమ్మీ అక్కడ చంపుతాడు, నిన్ను చంపుతాడు, మేడాన్ని చంపుతాడు, మేడం పిల్లని చంపుతాడు, చిన్న పిల్ల అక్క పాపము ఒకదాన్ని వస్తా, నన్ను ఉంచకు, నీళ్ళ పని వేసుకొని బతుకుతా గానీ ఈడు ఉంచకు, పోదాం మనం వెళ్ళిపోదాం. చిన్నప్పటి నుంచి వీళ్ళు 3 మీద పెంచారు.
ఏం పని చేసేవాళ్ళు మీరు? మేము అప్పటికి పంపించేటప్పటికి కూడా మేము హాస్టల్లో సీట్ వచ్చింది ఇద్దరికి. 5th క్లాస్ లో గురుకుల్లో సీట్ వచ్చింది. హాస్టల్లో మా రిలేటివ్స్ అందరు అన్నారు ఎడ్యుకేషన్ బాగుంటది అక్కడ, వేసేద్దాము అన్నారు. కానీ మేము ఉన్నదే 4 మేము హాస్టల్లో ఇంతవరకు మా మమ్మీకి దూరం ఉండలేదు. అన్ని కొనుక్కొని అరేంజ్మెంట్స్ చేసాక కూడా అన్నందుకు హాస్టల్కి కూడా పంపించలేదు. కానీ అటు ఈ డ్యూటీలో జాయిన్ అయినాక వాళ్ళంతా మమ్మల్ని నమ్మించిండు. 15 మెంబర్స్ ఉంటారు, 5 మెంబర్స్ గర్ల్స్ ఉంటారు, మీ ఒక్కతే కదన్నందుకు మేము కూడా ఇద్దరం, నేను మా మదర్ వెళ్ళి అక్కడ నిజంగానే ఉందా మరి ఎంట్రీ అని చెప్పేసి చూసి వచ్చినాము. అన్ని చూసి అంతా బాగుంది అన్ని అనిపించి వీళ్ళ సరే వాళ్ళు 10 మెంబర్స్ బయట స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు వీళ్ళ అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయిలు ఈవెన్ బయటి వాళ్ళు అయినా కానీ మేము ట్రస్ట్ చేయకపోయే వాళ్ళం. మేము అందరు వీళ్ళు చిన్నాన్న పెద్దన్న పిల్లలే, వీళ్ళ ఓన్ బ్రదర్స్, వీళ్ళు చిన్నాన్న పెద్దన్న పిల్లలే. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఏం లేదు, వాళ్ళకు కూడా రాఖీలు కట్టిన నేను అని చెప్పింది. ఒక్క విషయం అసలు డల్లు ఉంటే అడుగుదామన్నా గానీ అది డల్లు కూడా లేకపోతుండే. ఇంత కూడా అది ఏ రోజు కూడా డౌట్ రాలేదు, అసలు కొంచెం కూడా మాకు క్లూ వదలలేదు. ఇంకా నేను చేస్తా, నాకేం సంబంధం లేదు, ఇంకా లాస్ట్ కి బయట 6 months అయితే ఏదైతే తను క్యారీ ఫార్వర్డ్ ఎంత చేసిందో ఆ 6 months ది మాకు ఒక 3 hours లో చెప్పేసింది. 3 hours తర్వాతకి కథ మీకు అన్కాన్షియస్ అయిపోయింది, పడుకుంది. ఆ పడుకున్నప్పుడు కూడా వాళ్ళు మేము ఇట్లా స్పృహ తప్పిపోతుంది పడుకుంటుంది అని చెప్పి మేము అంటే కూడా ఏం కాదు, అది మత్తుగా ఉంటది, ఆల్కహాల్ ఉంటది, మత్తుగా ఉంటది, నేను ఇంతకు ముందుకు 2 times తాగినా అని చెప్పినందుకు మేము వాళ్ళని బ్లైండ్ గా మేము ట్రస్ట్ చేసినందుకు వాళ్ళు ఇంత ఇది చేస్తున్నారు. ఇప్పుడు 15 lakhs తీసుకొని ఇది చేసి అది చేసి అని ఏమంటే అంటున్నారో, ఇప్పుడు మేము వాళ్ళకు చెప్తున్నాము మేమే 20 lakhs ఇస్తాం, వాడిని మాకు అప్పచెప్తారా? వార్తలు కూడా కొన్ని చూస్తున్నాం మనం, 15 లక్షలకి ఒక అదే ఆడకూతురుని అమ్ముకుంటారా అని చెప్పి కూడా మీ పైన చూస్తున్నాం. మేము ఆ పోలీస్ స్టేషన్ లో అంత ధర్నా చెయ్యము, అంత ధర్నా చెయ్యము. మేము బాడీని తీసుకొని వెళ్ళి వాడిని సెలూన్ ముందర పెట్టుకొని అంత చెయ్యము. ఒకవేళ వాడు 15 lakhs మాకు ఇచ్చేసినట్టు అయితే మా పైసలు మాకు ముట్టినాయని చెప్పి మేము అసలు మేము అంత చేయాలి, ఈ క్యాండిల్ ర్యాలీలు, ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు న్యాయం జరగాలనే మేము ఇంత చేస్తున్నాము. మేము ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాము, 15 lakhs వాడు ఇచ్చిన అంటున్నాడు, 20 lakhs మేము ఇస్తాము, అప్పు చేస్తాము, మేము ఏదైనా ఉన్నది లేదు అమ్ముకుంటాము, అంతకైతే మేమందరం పోయి జైల్లో కూర్చుంటాం, మాకు అప్ప చెప్తారా? ఇప్పుడు ఆమె పైసలు పెట్టుకొని మేము ఏమైనా చేసుకున్నా గానీ మాకు అనుక్షణం అదే ఉంటది. మాకు ఇది ఎట్లా సంపాదించిన మెడికల్ వచ్చిన ఈ పైసలు అంటే ఆమెను చంపుకుంటే మాకు పైసలు వచ్చినాయని అదే ఉంటది. మాకు వద్దు పైసలు, మేము పైసల కోసం ఇంత చేసేటోళ్ళం అయితే మేము ఆ రోజు ఈ ధర్నాలు, ఈ ర్యాలీలు, ఈ లొల్లి, ఈ హల్చల్ అంతా మేము చేయకపోతుంటే ఎప్పుడైతే వాళ్ళు పైసలు మాకు ఇచ్చిండో అప్పుడే తీసుకొచ్చుకొని మేము మా కార్యక్రమం ఏదో మేము చేసుకుంటోళ్ళం అని చెప్పి పోలీస్ స్టేషన్ కాడ మాట్లాడి 1 అయిపోయింది. ఆ రోజు నైట్ 1 అయింది. 1 అయితే చీకటి అయిందమ్మా, ఇప్పుడు ఎవరు లేరు, మళ్ళీ మార్నింగ్ రండి, ఆడ బాడీకి ఆడ ఉంది, మార్నింగ్ రండి వచ్చి హామీ ఇచ్చిన్నాడు, మార్నింగ్ రండి అని చెప్పినాడు. మార్నింగ్ రండి అని చెప్తే సరే మార్నింగ్ అని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళినాం. వచ్చింది రేపటి నాడు ఇంకొకరికి కూడా అలాంటి పరిస్థితి రావద్దు, అందరు చూడాలి, అందరు సాయం చేయాలి, న్యాయం కావాలి మాకు. అంటే లోకల్ నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేదు, మీ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ మద్దతు ఏం లేదు, లోకల్ నుంచి లేదు, పై నుంచి పొలిటికల్ గా లేదు, ఎక్కడి నుంచి ఏం. మీరేమన్నా అడగడం జరిగిందా మీ ఎమ్మెల్యే దగ్గరికి, వార్త పోయిందా లేదా అని చెప్పి తెలుసుకున్నా? వార్త వెళ్ళడం జరిగింది. మొన్న వస్తాము అని అన్నారు. యాక్చువల్లీ ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఓపెనింగ్ ఉండే, అది వస్తామన్నారు. కానీ ఇది అయినందుకు, ఇన్సిడెంట్ అయినందుకు అది పోస్ట్ పోన్ చేసుకున్నారు, అది క్యాన్సిల్ అయింది అని చెప్పారు. ఆయనకు న్యూస్ తెలిసింది, అంత మ్యాటర్ అంతా ఆయనకు తెలిసింది కూడా ఆయన రెస్పాన్స్ కాకపోవడం ఇంకా చాలా బాధాకరం. అది తెలియకపోతే సరే తెలియలేదు, ఇంకా ఆయన దగ్గర న్యూస్ వెళ్ళలేదులే, ఆయనకు చాలా పనులు ఉంటాయని చెప్పి మేమన్నీ ఇది చేసుకుంటాం. కానీ ఆయన దగ్గర న్యూస్ వెళ్ళి ఆయన ఇంకా మమ్మల్ని కన్సర్న్ అవ్వకపోవడం ఇంకా ఇది బాధాకరం అసలు. అంటే ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే మనం పట్టించుకోవట్లేదు. ఓట్లప్పుడు తిరిగిన ఇంట్రెస్ట్ ఒక అమ్మాయి పానం పోతే చూపిస్తలేడు. అప్పుడు ఓట్లు అడిగినప్పుడు లేని అంత సిగ్గు ఇప్పుడు వచ్చింది ఆయనకు. అదే ఎమ్మెల్యే దాకా అయితే మీ వార్త పోయింది. ఓకే, నేను కూడా కాల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీ ఎమ్మెల్యేకి. సో మాట్లాడదాం ఒకసారి, అతని వరకు వార్త వెళ్ళిందా లేదా మనకు కూడా వాస్తవాలు తెలియాలి కాబట్టి నేను కూడా కాల్ చేస్తున్నా, తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.
అంటే వస్తుంటాడా మీ ఎమ్మెల్యే గారు మీ విలేజ్ కి? వస్తుంటారు. ఈ సీసీ రోడ్ ఓపెనింగ్ అని ఏదో చిన్న చిన్న ఈవెంట్స్ కి, చిన్న చిన్న గుడి ఓపెనింగ్, రోడ్ ఓపెనింగ్, ఎవరిదో బొమ్మ ఓపెనింగ్, బోరింగ్ ఓపెనింగ్, ప్రతి చిన్న ఈవెంట్ కి వచ్చే మనిషి ఈ రోజు అంత ప్రాణం. ఆమె నార్మల్ గా ఏదో సూసైడ్ చేసుకొని ఊరేసుకొని చనిపోలేదు. ఎట్లా చనిపోయిందో కూడా తెలుసు. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కానిస్టేబుల్ వాళ్ళు మీర్పేట్ పిఎస్ కి ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. ఇన్ని పెట్టుకొని కూడా మీరు ఇంత ఇట్లున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి కూడా తెలియట్లేదు. ఏమనాలి, ఏం అడగాలి కూడా అర్థం కాదు. సో అంటే నేను కూడా కాల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నా, కానీ కాల్ అయితే లిఫ్ట్ చేస్తలేడు మీ ఎమ్మెల్యే. సో ఎందుకంటే ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది, ప్రజా దర్బార్ అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అప్డేట్ అయినప్పటికీ కూడా 4 days నుంచి ఎవరు రాలేదంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి మన వ్యవస్థ ఎంత దీనంగా ఉంది. ఇది ఫస్ట్ టైం అమ్మాయికి కాలేదు, ఎంతో మంది అమ్మాయిలకు అయితేనే ఉంది. ఇది ఇంక ఇట్లా కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకెన్ని రోజులు అవుతుంది ఇట్లా? ఈ రోజు మా ఇంట్లో, రేపు మీ ఇంట్లో, ఎల్లుండి ఇంకో ఇంట్లో, ఇంకెన్ని రోజులు ఇట్లా? ఇంకెంతమంది ఆడపిల్లలు ఇట్లా? ఇంకెన్ని ప్రాణాలు ఇట్లా? సో మనమైతే ఎమ్మెల్యేకి కాల్ చేసే ప్రయత్నం అయితే చేసినాం, కానీ లిఫ్ట్ చేయలేదు. సో నేను కూడా ఆయన కాల్ చేస్తా. సో లిఫ్ట్ చేసి నేను కూడా అతనితో మాట్లాడే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఎందుకంటే గతంలో ఓట్ల కోసం ఇంటింటికి వచ్చిన ఎమ్మెల్యే తర్వాత ఒక బాడీ చనిపోతే కూడా రాలేని సిచ్యువేషన్ మీ ఎమ్మెల్యే గారు కాల్ చేస్తున్నారు. హలో 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 సార్, నమస్తే సార్. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు జర్నలిస్ట్ అనిల్ సార్. నేను టీవీ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నా. టీవీ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నా సార్. సార్ మీ దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి సార్, నేను ఇక్కడ లైవ్ లో ఉన్నారు, మీరు కాల్ తీసుకున్నా మిమ్మల్ని. ఈ తక్కడపల్లి గ్రామంలో దివ్య అనే ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. మరి ఇంతవరకు మా ఎమ్మెల్యే కూడా స్పందించలేదని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు అనడం జరుగుతుంది. నేను అక్కడ సిఐ వాళ్ళు కూడా నేను అందుబాటులో లేకుంటే ఆ రోజు సార్ మా పార్టీ లీడర్ అందరు పోయినాడు. మా సర్పంచ్ పోయినాడు, తర్వాత మా నర్సిరెడ్డి కాంగ్రెస్ లీడర్ పోయినాడు, రవీంద్ర సర్పంచ్ పోయినాడు. వాళ్ళందరినీ పంపించిన మా జడ్పీ వేణు కానిపోయింది. నేనేమో అందుబాటులో లేకపోతుంది. ఓకే, వచ్చినాక పోదా అని ఉన్న వాళ్ళ ఫ్యామిలీ కాడికి. నేను లేను, లోకల్ కొద్దిగా బయట ఉన్నా. అంటే వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతలేదు? ఒక అమ్మాయి చనిపోయింది కూడా ఇంతవరకు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు ఏదైనా కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు సార్. వాళ్ళకి ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు మరి? నేను ఆడికి వచ్చినాక అసలు ఇష్యూ ఏం జరిగిందని తెలుసుకొని మాట్లాడి తర్వాత ప్రభుత్వంతో ఏం చేయగలుగుతా అని చెప్తాను సార్. ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడించే ప్రయత్నం చేసి ఒకసారి మాట్లాడండి. నేను మాట్లాడతాను. ఒకసారి కాల్ ఇస్తాను సార్, మీరు లైవ్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడి వాళ్ళకి చెప్పండి ఒకసారి. నేను వచ్చి మాట్లాడండి ఒకసారి. హలో, నమస్తే సార్. చెప్పమ్మా. నమస్తే అమ్మా. అదే సార్, మీకు ఇన్సిడెంట్ మొన్న నర్సిరెడ్డిని సర్పంచ్ గారు, నర్సిరెడ్డి గారు అందరు వచ్చారు సార్. మీరు కూడా రావాలి. అదే సార్, మీరు వచ్చి మీ తరపు నుంచి మీరు చేయగలిగే న్యాయం మీరు కూడా చేయండి అని చెప్పి ఇది చేస్తున్నాం సార్. అదే మీరు ఒకసారి మాతో వచ్చి మాట్లాడితే మీకు కూడా తెలుస్తుంది కదా సార్ జరిగింది అసలు ఏంటి అనేది. ఓకే సార్, తప్పకుండా వస్తాను. 2 రోజులు వస్తాను. వచ్చినాక మీకు వస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఎమ్మెల్యే గారితో కూడా మనం ఇప్పుడు మాట్లాడినాం. సో తను తెలిసిందంట, తను కొంచెం బిజీ ఉండి రాలేకపోయిందంట. సర్పంచ్ గారు అందరు వచ్చిర్రు, ఊళ్ళే సర్పంచ్ ఇట్లా ఉప సర్పంచ్ అందరు ఊరోళ్ళు మొత్తం వచ్చిర్రు. ఆ సారే మాకు ఇట్లా రెస్పాన్స్ లేదు, 4 రోజులు అయ్యాయి కదా. తను బయట ఉన్నాడు. అదే ఇప్పుడు మనతో కూడా కాల్ మాట్లాడడం జరిగింది. బయట ఉన్నా వస్తా, 2-3 రోజులు వచ్చే ప్రయత్నం కూడా చేస్తా, వచ్చి మీకు పూర్తిగా మద్దతు ఇస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా మేము ఆనందిస్తున్నాం. ఎందుకంటే తను కాల్ లిఫ్ట్ చేసి కూడా రిటర్న్ కాల్ కూడా చేసి మనతో మాట్లాడేది కూడా చాలా సంతోషమైన విషయమే. సో ఇంకా ఏం కోరుకుంటున్నారు మీరు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఖచ్చితంగా ఉరిశిక్ష పడవలసిందే. బ్యూటిషియన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. నా బిడ్డ ప్రాణం ఎట్లా పోయిందో వాని ప్రాణం అట్లా ఉరిశిక్ష కావాలి. మేము అదే కోరుకుంటున్నాం. అంతా మాట్లాడలేని పొజిషన్ లో ఉండి కూడా తను చెప్పిన 2 మాటలు నా జీవితం అయినట్టు ఇంకెవరి జీవితం రాకూడదు, మాకు ఆస్తులో దేవద్దు, నా జీవితం అయినట్టు ఇంకొక జీవితం రాకూడదు. ఆ సెలూన్ క్లోజ్ చేసేసేయాలి, ఆ సెలూన్ క్లోజ్ చేయాలి. ఇంకా వాడు ఎక్కడ సెలూన్ పెట్టకుండా వాడి లైసెన్స్ క్లోజ్ చేయాలి. వాడికి ఏదైతే షాప్ లైసెన్స్ ఇస్తారో ఆ లైసెన్స్ పర్మనెంట్ గా క్లోజ్ చేయాలి.
Okay. అని శిక్షించాలి. ఇవాళ మాకు జరిగింది, రేపు ఇంకొకరికి కూడా జరగొద్దు. అది ఎవరైనా ఏ పిల్ల అయినా మా పాప అయినా ఇంకో పాప అయినా తను నాకు అక్కనో చెల్లెనో అమ్మనో ఎవరో ఒకరు ఆడపిల్లనే. ఏ పిల్ల అయినా ఆడపిల్లనే, మా ఇంటి పిల్ల అని కాదు. ఇప్పుడు మేము చేసేది ఏం లేదు, మా అమ్మాయి రాదు, కానీ మా అమ్మాయికి అయినది ఇంకెవరికి కాకూడదు. మీరు ఒకసారి మీకు ఆ ఫొటోస్ ఆ వీడియోస్ కూడా మీకు పంపిస్తాం చూడండి. ఎంత దారుణంగా చంపాడంటే తన ఆ షూ మార్క్స్ పడ్డాయి ఇక్కడ నెక్ పైన. షూతో కాలు పెట్టి ఇట్లా తొక్కితే ఆ షూ మార్క్స్ అలా పడ్డాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది మీకు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే కానిస్టేబుల్ అడిగి మీర్పేట్ పిఎస్ అడిగి ఆ రిపోర్ట్ తీసుకునే ఉంటే తీసుకోండి, చూడండి మీరు. లేదు, ఆయన పోలీస్ స్టేషన్ లో ఉండా మరి ఆయన బయటకు పంపించిరా. తను వెళ్ళక ముందుకే వాళ్ళ వైఫ్ అంతా కాన్ఫిడెన్స్ తోని నాకు పోలీసులు తెలుసు, వీళ్ళు ఆయన పార్లర్ కే ఈ పోలీస్ స్టాఫ్ అంతా కూడా వెళ్తారంట, హెయిర్ కట్ కే గానీ దేనికన్నా గానీ ఆయన ఒక బార్బర్ ఆయన దగ్గరికి వెళ్తారంట. సో వాళ్ళ సపోర్టా మరి వాళ్ళ ఫ్రెండ్సా ఏంటో మనకు తెలియనప్పుడు మాట్లాడకూడదని కూడా మాట్లాడట్లేదు నేను దాని గురించి. కానీ వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఇది ఇక్కడితో నా చెల్లె చావుతో ఆగిపోతే ఇంకా సంతోషం, నాకు చాలా సంతోషం. ఇక్కడితో ఆగిపోతే నా చెల్లె పోయిందని బాధ మర్చిపోయి సంతోషపడతా నేను. ఆగిపోతే ఇంకే అమ్మాయికి రాకూడదు ఇలాంటి పరిస్థితి. ఏ అమ్మాయి అని చెప్పలేను. ఇప్పుడు వాడు అంతకు ముందుకే అంత బెదిరించిండంటే చెప్పలేను. ఇప్పుడు నేనున్న నా సిస్టర్ ఉంది, నేను నైట్ 9 అయితే నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి నన్నేమన్నా చేసినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు ఇంత ఫ్యామిలీని ఉన్నాకనే నా చెల్లెని అంత బెదిరించి అంత బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని అండర్లో పెట్టుకున్నాడంటే ఇప్పుడు వాడి పేరు ఇట్లా గలీజ్ అయ్యింది, వాడిని చేసిన తప్పులని ఇట్లా బయటికి వెళ్తున్నాయి, న్యూస్ అవుతుంది, పబ్లిక్ అవుతుంది. ఇంత అవుతున్నప్పుడు వాని సెలవు నేమ్ బయటకు వస్తుంది. ఇంత అవుతున్నప్పుడు మాకు అట్లా కూడా మాకు ప్రొటెక్షన్ ఇప్పించాలని కూడా మేము గవర్నమెంట్ ని సార్ వచ్చిన రోజు మేము అది కూడా ఆయనకు చెప్పుకుంటాము. మాకు కూడా ప్రొటెక్షన్ లేదు. ఎందుకంటే 6 months నుంచి మేము నమ్మినందుకు ఆయనకు ప్రతిదీ చెప్పినాం. మా డ్యూటీ టైమింగ్స్ కానీ, మా ఇంటి అడ్రస్ కానీ, మేము వచ్చేది పోయేది కూర్చునేది తినేది అన్ని తెలుసు ఆయనకి. సో మాకు అటు సైడ్ నుంచి కూడా మాకు ప్రొటెక్షన్ లేదు. మాకు ప్రొటెక్షన్ గురించి కూడా మేము ఆ రోజు మాట్లాడతాము. అది అందరికీ ఉంటే గానీ ఒక కన్నా కూతురు కూడా మీరు కోల్పోయారు. అంటే చిన్నప్పటి నుంచి నమ్మిచ్చిండు, అట్లా నమ్మిచ్చిండు నన్ను. మేము గరీబ్ వాళ్ళమే, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చినాము. మాట్లాడితే నీకు 3 అమ్మాయిలు, ఇట్లా మీ భర్త లేడు, నీకు కొడుకులు లేరు, మేము మంచిగా చూసుకుంటాం మీ అమ్మాయిని, మీకు సపోర్టింగ్ ఉంటాక అది ఇది అని మొత్తం. ఇదంతా కాకముందుకే నా భర్త నేను 3 days లో ఇంటికి తీసుకొచ్చుకుంటా, ఏ పోలీసులు పట్టుకున్నా గానీ అని చెప్పి అంత కాన్ఫిడెన్స్ గా చెప్పిందంటే ఇంకా మీరే ఆలోచించండి తను ఎంత మమ్మల్ని నమ్మించింది అనేది. తను ఎంత నమ్మించింది, వాడు ఎంత బెదిరించింది అనేది ఇక మీరే ఆలోచించండి. అంటే మీరు ఎంతో కష్టపడి 3 కూతురు అమ్మాయిని అలా 1 పుట్టన పెట్టి తను ఒక మేజర్ కూడా కాదు, మైనర్ 17 years మా అక్కకు. సో మీరు కూడా మీ కూతుర్ని కోల్పోయారు. సో మీరు పెద్దమ్మ అని చెప్పినారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనని చూసే ఉంటారు, కళ్ళ ముంగట ఆడుకొని. ఇప్పుడు మీ ముంగటనే తను లేదు, ఇప్పుడు మా ముంగటనే తన లేదు. ఇప్పుడు నాకు 3 బిడ్డలే, ఆమెకు 3 బిడ్డలే అని మస్తు ఏడుస్తుంటే మేము మస్తు బాధపడుతుంటే. ఇప్పుడు మా మడిది చచ్చిపోయినప్పుడు హాస్పిటల్లో 2-3 నెలలు బాధపడ్డాం. నా బిడ్డ నాడుంచి అన్నం వండుకపోయి తీసుకుపోయి నా చెల్లె డాక్టర్ హాస్పిటల్లో ఉంటే నా బిడ్డ నాడుంచి టిఫిన్ పంపించి కట్టించి పంపించి అంత బాధలకి వెళ్ళి నా పిల్లలను చదువుకుంది, నా చెల్లెలు చదువుకొని ఆమెకు పరిస్థితి బాగా లేకుంటే తింటందుకు లేకుంటే నేను బియ్యము కూరగాయలు అవి ఇవి తీసుకొని పోయి ఇచ్చేదాన్ని. ఇట్లా చేసుకుంటా మేము అది చూసుకుంటా పోయినాం. మేము ఇట్లా అవుతుందని ఇంత అవుతుందని అనుకోలే మేము. అంత బాధ అదే అయింది. ఇప్పుడు ఎట్లా బతుకుతారు ఎట్లా అని అంత అదే ఉంది మాకంతా. అంత కష్టాలకి వెళ్ళి వచ్చినాక చేతికి ఎదిగి చేసే పిల్ల పోయింది. ఇంత మోసం చేసి ఇట్లా చేసిర్రు ఆ పిల్లని, ఇట్లా అది అయింది. ఎంత టార్చర్ అనుభవించి దాన్ని టార్చర్ అది చేసుకుంటే తట్టుకోలేకపోతున్నాం. నైట్ పండుకుందామంటే కంటికి నిద్ర వస్తలేదు. అంత టార్చర్ చేసి అలా జోడికి అట్లా చేసిండు మాకు. వారికి ఇంత అన్యాయం, ఇంత కొంచెం నాకు ఇట్లా అని తెలిసినుంటే నేను ఉంచకపోతుంటే. నేను ఆడ పట్నాల నా బిడ్డ ఉంది, నా అన్న కొడుకు ఇట్లా కానిస్టేబుల్ ఆయన ఉండు, ఇట్లా వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట ఆయనకు చెప్పినా గానీ మా చెల్లె చెప్పినా గానీ అది అవుతుండే ఇట్లా చేస్తుందని. అలా అంటే మాకు మొత్తము ఏం కాదు, ఆమె మంచిగానే ఉంటది, బతుకుతుంది, ఆమెకు బతుకుతుంది కూడా చచ్చిపోతుంది అని చెప్పలే. అంటే ఏం కాదు ఆమెకు అని చెప్పిందంట. మొత్తం ఆమెకి ఏం కాదు, ఆమెకి ఏం కాదు మంచిగానే ఉంటది కదా అని చెప్పి పిల్ల బాగుంటది, ఆ పిల్లకు ఎవరన్నా రారు
ఇట్లా చూడనికి రారు చేసుకోపోరు అన్న ఉద్దేశంలో ఆమెను డ్రీప్లో చేసిర్రు. మాకు కొంచెం అది చేసినుంటే ఇంత అన్యాయం కాకపోతుండే. నేను చూసుకుంటుంటే నేను హాస్పిటల్కి పోతే బతుకునా పోరాడి అది అవునా మాకు అంత అది లేకుండా అది చేసిర్రు. మమ్మల్ని అది చేసి హాస్పిటల్ వేసినట్టే నా పిల్ల బతుకును ఏమవునో ట్రీట్మెంట్ చేస్తుంటే ఆ పిల్ల చెప్పిన మాటలు ఎక్కడ అది అది చేస్తారో అది ఇది చేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చేసి ఏం చేస్తారో అన్నట్టుగా వాళ్ళకి మొత్తం మా చెల్లెకి ఏం తెలివి అంత తెలియలేదు. చూడడానికి ఉంది అంతవరకే కానీ మొత్తం సపోర్ట్ నేను ఇంకా సపోర్ట్ ఇస్తుంటే. అంటే మీ చెల్లెలు కూడా 15 లక్షల కూతురు నమ్ముకుందని చెప్పి కూడా అంటున్నారు. మరి 10-20 లక్షలకు కాదు. నాకు ఆడ ధర్నా చేసుకుంటా మేము కూర్చున్నాము. మా చెల్లెని ఆటోలో తీసుకుపోయి ఇక్కడ లొల్లి వద్దుతుంది అని చెప్పి ఆటోలో తీసుకుపోయారు. స్టేషన్ కాడ పెట్టిర్రు. నాకు అక్కడి నుంచి అప్పుడప్పుడే మళ్ళీ ఆడ ఉన్న వాళ్ళకి నేను ఫోన్లు చేస్తే ఏం చెప్తుర్రు, ఆడు 5 లక్షలు ఇస్తాడంట కాంప్రమైజ్ కాదంటారు. అంటే నేను ఆడ కూర్చొని అడుగుట్టా. నేను ఇప్పుడు మేము ఉన్నామంటే మా పిల్ల చచ్చిపోయిందంటే తలా వచ్చిన వాళ్ళంతా చూసి తలా 100 రూపాయలు వేసినా కానీ మా ఇన్ని పైసలు అవుతాయి. మేము అవే పైసలు అనుకో ఆడు నాకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తా అంటున్నా. నేను 20 లక్షలు కడతాను ఇచ్చిపెట్టమాను. 20 లక్షలు కట్టి అదే మంది దానికి వస్తాం. మేమేం చంపము. మా పిల్ల కోసి ఏం కాదు. నేను తాగిన మందు తాగినా నాకేం కాలేదు. నేను 2 సార్లు తాగినా మబ్బు ఉంటది అది ఉంటది అని వీళ్ళకి తెలుగునోళ్ళకి చెప్పి ఇంట్లో వండబెట్టి పోయింది. అది అంతవరకే. ఇట్లా అయితే అనుకుంటే వాళ్ళు వండబెట్టుకోకపోదురు, నాకు చెప్పుదురు, మాకు ఎవరికైనా చెప్పుదురు. నేను అదే మందు దానికి వస్తా. నేను ఇస్తా 20 లక్షలు కట్టిస్తా. ఉన్న ఆస్తి నా ఇల్లు ఉంది, నాకు ఎక్కువ ఏం లేదు. ఆ ఇల్లు అయినా సరే అమ్ముకొని నేను కట్టిస్తా. దాన్ని ఆయనకి ఏం పోయా దానికే వస్తా. అదే మందు ఇప్పుడు దాగిన మందు ఏముందో చచ్చిపోదా అది చూడండి. మీకు ఏం కావాలనుకుంటున్నారు? న్యాయం కావాలి. నా బిడ్డకు న్యాయం కావాలి. ఇంత అవస్థ పడ్డది. ఇంకో పిల్లకి ఇప్పుడు వాడు అట్లనే మళ్ళా 4 రోజులు పోతాడు జైలో. అది పోతాడు వస్తాడు మళ్ళీ అది నడిపించుకుంటాడు. మళ్ళీ ఇంకింత మంది చేస్తారు. ఇంకింత మంది చేస్తే కూడా ఏ పిల్లకి ఏమవుతుంది. మళ్ళీ ఈ పిల్లని చేసినట్టు కొన్ని రోజులు మరిపించి ఇంకో పిల్లని ఏం చేస్తాడు. అందరికి పిల్లలే. ఇట్లా చేసి ఇట్లా అది చేసి మమ్మల్ని నా పిల్లని ఇట్లా కోల్పోయి ఇప్పుడు నా చెల్లె దాని బాధ చూడలేకపోతున్నా. ఏమి తెలంగాణ గొడ్డు లేక మొత్తుకుంటుంది కానీ అప్పుడే మళ్ళీ అది అయిపోతుంది. దానికి ఎక్కడ మొత్తం మైండ్ మొత్తం అదైపోయింది. ఎవరికి ఏమవుతుంది అనేది తెలియదు. మస్తు బాధపడుతుంది నా చెల్లెలు. మస్తు అది చేస్తుంది. మస్తు బాధ అనుభవిస్తుంది. ఎంత టార్చర్ అనుభవిస్తుంది అంటే ఇప్పుడు 10 ఏళ్ళ శాంతి చూస్తున్నా. దాని బాధ చూడలేకపోతున్నా నేను. నాకు కొడుకులు లేరు. నేను చూసుకోనికే ఇప్పుడు మేము చూసినా ఎవరికి ఏం చెప్పుకుందని దాని బాధ చెప్పుకోలేకపోయింది. అయ్యో నా చెల్లెకి ఇట్లా బాధ ఉంది. ఇట్లా అమ్మని తీసుకుపోయి ఆడబెట్టిన నా బిడ్డ కంటే నా బిడ్డ తన మా అమ్మని ఉంచుదామంటే అయ్యో మా చెల్లె ఒక్కతుంది, పిల్లలు 3 ఎవరన్నా వస్తారు. గిట్నే నైట్ ఎవడన్నా వచ్చి బెదిరిస్తే నా చెల్లెలకు గిట్నే ధైర్యం ఉంటుంది. మా అమ్మని కూడా ఆడించిన నేను. అమ్మమ్మ రాదు మన తానుండదు ఒక్కదాని తానే ఉంటది. అమ్మ మీనే ప్రేమ ఉంది అని నా బిడ్డలు నన్ను అంటుంటే వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తుంటే అమ్మ పిన్నికి బాధ ఉంది, బిడ్డ ఎవరు లేరు, దిక్కు లేదు, మనం చూసుకోకపోతే మనం అంటే ఎట్లా అవుతుంది అని ఇట్లా నేను చదువు చెప్పుకున్నా. చెప్పిన వాళ్ళకి అందరికి చదువు చెప్పుకొని కూడా మా అమ్మని నేను ఆడబెట్టుకున్నా. మా అమ్మని పెట్టుకున్నా. మా అమ్మని మోసపుచ్చారు, నా చెల్లెని మోసపుచ్చారు, ఈ పిల్లల మోసపుచ్చారు. ఇట్లా చేసిండు మొత్తం వాళ్ళ ట్రిప్పులో వీళ్ళకి ఏం బెదిరించింది అర్థమైతే. నేను వచ్చి మొత్తుకున్నా ఇట్లా చేసినవే నాకు చెప్పినుంటే నేను అది చేసుకుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసుకొని హాస్పిటల్కి తీసుకుపోయినుంటే నా పిల్ల బతుకునేమో. దివ్య మీతో ఎప్పుడు ఏమంటుండే? మంచిగానే ఉండేది పెద్దమ్మ. ఏం కాదు నాకు ఏమవుతుంది. ఇప్పుడు ఈ 6 నెలల సంది ఎక్కువ మాట్లాడలే. ఇన్ని రోజుల దాకా ఏదైనా ఉంటే మాట్లాడేది. అది ఇది ధైర్యంగా చెప్పేది. ఏమన్నా దావత్ అయితే నా బిడ్డ కాడ దావత్ అయితే ఇలా పని ఉందా అని రాకున్నా ఆ పిల్ల వచ్చేది చేసేది కలిసి ఎట్లా రాకున్నా మేము చూసుకున్నాం. బాధపడ్డాం కానీ అది చేసిన ఇంత బాధపడ్డ ప్రయత్నం లేకుండా పోయింది. నా పిల్లకు న్యాయం చేయండి, మీరే చేయండి దయచేసి. ఇంకో పిల్లకి ఇట్లా రావద్దు. ఇంత కష్టమైన సావు ఈ దెబ్బలని ఇది చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం మేము. ఆ అమ్మాయి ఎర్రగా ఉంది కాబట్టి మొత్తం మద్దులు పడి మొత్తం అదైపోయింది. నేను చూసితే తట్టుకోలేక అదవుతున్నాం మేమైతే. ఆ అమ్మాయికి అంత అది అనుభవించింది, అంత టార్చర్ చేసిండాడు. మాకు అది చూసిన దాకా కూడా తెలియదు. అంత బాధ మేము అది చేసినాం. నా బిడ్డని ఎంత దాంట్లో ఆడిన దాని జీవి తీసుకున్న దాకా కూడా అంత అనుభవించలేదు. అంత కష్టం చేసిండు వాడు. మరి అట్లా ఉన్నప్పుడు ఆన్నే చంపుతా అట్లా చేస్తా అంటే చెప్పలేదా ఏం చేసింది. వీళ్ళు కొంచెం తెలివి ఉంటే చేసుకుందరు. నా చెల్లెకు తెలివి లేక ఇది ఇట్లా చేస్తుందని ఏ హాస్పిటల్ వేసి మాకు చేస్తే ట్రీట్మెంట్ జరుగు. నా చెల్లెకు కొంచెం నా బిడ్డ కదా అవునేమో. ఇప్పుడు మేము అంటున్నాం, మేము తిడుతున్నాం. అయ్యో ఇంత చేస్తే కాదు నేను చేసినది లేకపోయా అని మేము బాధపడుతున్నాం. నా బిడ్డకు ఇంత అనుభవించింది. సరే మీకు అంత న్యాయం జరగాలని చెప్పి పూర్తిగా కోరుకుంటున్నామా. ఏం బాధపడకండి, మీరే వాళ్ళకి ధైర్యం. ఎందుకంటే ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు.
సో వాళ్ళని ఆ ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ధైర్యం లేదు. ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళకు ఎవడు ఎప్పుడు ఏం చేసేది తెలియదు. ఇప్పుడు నేను ఎప్పుడు ఆడుండి చూసుకోలేను, నా ఇల్లు నాది అన్నట్టు మా అంటే 2 రోజులకు ఆడిపోతేనేమో చూసుకుంటా వస్తా, కానీ ఎప్పుడు ఆడ ఉండాలన్నా ఉండలేము. ఎప్పుడు ఆడింత ముందుకే ఇంత బెదిరించిండంటే ఏం చేస్తాడు, ఆడు ఎట్లా చేస్తాడు అనేది అర్థం అయితే లేదు. అది ఇప్పుడు ఆడు ఆ స్టేషన్లు ఉండాడు, ఆడు లేడు కూడా మాకు ఇంకా ఇంత ఇన్ఫర్మేషన్ అనేదే లేదు. మాకు ఎందుకు ఏం జరుగుతుందో కూడా మాకు అంత అర్థం కాదు. అంత మేమంతా చదువుకున్న వాళ్ళం కాదు మేము. మాకు ఇప్పుడు ఆడు అందులో ఉండా లేడా అనేది కూడా తెలుస్తలేదు. మరి ఆడు పశపోసి వచ్చిండా అదైందో కూడా పోలీసులు న్యాయం చేస్తా అని చెప్పారు కదా. సో ఆల్రెడీ రిమైండ్ పంపించినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనం కూడా వేచి చూద్దాం, ఎందుకంటే ఎస్ఐ చెప్పిండు, మా చెల్లెని పిలుచుకుంటూ చెప్పిండు నీకు న్యాయం చేస్తామమ్మా. సిఐ కూడా మాట్లాడినంట, మీరు ఏం కోరుకుని మమ్మల్ని తీసుకుపోతారు సార్, ఆమె ఇంత ముందుకి ఇట్లా అన్నదంట సారు, ఇట్లా 3 రోజుల కల్లా వస్తాం అన్నారంట, తీసుకొస్తారు మమ్మల్ని డీడికెళ్ళి మేము పోనీయం అని ఇంట్లో వేస్తాము పీనియన్ అని మస్తు మొత్తుకున్నా. నేను ఆడ మొత్తుకొని మేము టార్చ్ చేసినాం. చేస్తే ఏం కదా మీరు ఏం రాపిస్తారో, మీరు ఎట్లా ఏదంటే అదే చేస్తాము, మీరు వచ్చి ఒప్పుకుంటేనే అదవుతుంది అని చెప్పిర్రు. పోలీసు వాళ్ళు చెప్పిర్రు, వాళ్ళందరూ చెప్పిర్రు, కానీ మాకు కాకపోతే తెలియదు అంతవరకే. ఓకే సరే, మీకు న్యాయం జరుగుతుంది, ఎందుకంటే పోలీసులు కూడా ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది. సో మీరున్న 2 ఆడపిల్లలని కరెక్ట్ చూసుకో. పాపకి ఏమైందమ్మా? తినక వాంతింగ్ చేసుకొని మస్తు అవసరం ఇస్తుంది సార్, మొత్తం అదే అవుతుంది. ఏమైనా వాటర్ వాటర్ సో దివ్య ఎప్పుడు ఇంట్లో ఏం చెప్తుండదమ్మా? అంటే మీరు అందరూ పండుగలప్పుడు అప్పుడిప్పుడు కలుస్తూ ఉంటారు కదా ఫ్యామిలీ అంతా. ఎప్పుడు తను ఇట్లా ఇంత వీక్ అని, ఇంత బాధపడుతుందని మాకెప్పుడు చెప్పలేదు. రీసెంట్ గా జాన్ 25th నా బర్త్డే అయింది. నా బర్త్డే రోజు వచ్చింది తను. నైట్ కేక్ కటింగ్ ఉంది అంటే తను వచ్చింది నా బర్త్డేకి. నా బర్త్డేకి వచ్చి కూడా తను ఉన్నంతసేపు హడావిడిగా అన్నట్టు తిన్నాము, కూర్చున్నాము, పడుకునేసరికి 2 అయిపోయింది. ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని పెట్టుకుంటూ ఉన్నాం, కానీ తను ఇదని చెప్పలేదు. తను అది చేసుకునే అంత పిరికిది మాత్రం అస్సలు కాదు. అది చిన్నదైనప్పటికీ కూడా నాకే ధైర్యం చెప్తుండే, అక్క నువ్వు వెళ్ళి వస్తుంటావు, నైట్ 9 o'clock అట్లా వస్తూ ఉంటావు, బస్సులలో అక్కడిక్కడ తిరుగుతూ ఉంటావు, చూసి ఉండక్క, జాగ్రత్తగా ఉండక్క, అట్లుండక్క ఇట్లుండక్క, హాస్పిటల్స్ ఇప్పుడు కరోనా నడుస్తుంది, హాస్పిటల్లో చేస్తావు నువ్వు, ఇంకా మీరు డెంటల్ హాస్పిటల్లో చేస్తావు, మౌత్ టు మౌత్ చేసే ట్రీట్మెంట్ ఉంటుంది, నువ్వు మాస్క్ పెట్టుకో, నువ్వు గ్లౌజ్ వేసుకో, నువ్వు శానిటైజర్ అని చెప్పి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే తప్ప తను ఎప్పుడు నేను డల్ ఉన్నా, నేను లో ఉన్నట్టుగా ఎప్పుడూ కనిపించలేదు తను మాకు. మేము అస్సలు ఆయన సార్ ఫోన్ చేసి చెప్పినప్పటికీ కూడా మేము అంత గ్రహించుకోలేకున్నాం. అసలు తనే నా ఇది చేసుకుంది. ఎంత బాధ వస్తే తను ఇప్పుడు ఎవరికైనా కానీ చావు అనేది చిన్న మ్యాటర్ కాదు. ఎవరికైనా కానీ ఎంత ముసలోళ్ళు అయినా సరే చచ్చిపోతున్నామంటే వాళ్ళకి ఏదో భయం ఉంటుంది లోపల, అమ్మో ఇప్పుడే చచ్చిపోతున్నానా, వాళ్ళు ఆల్రెడీ లైఫ్ అంతా చూసి వచ్చినప్పటికీ ఇంకా వాళ్ళకి భయం ఉంటుంది. అలాంటిది ఏం లైఫ్ చూడలేదు, ఇంకా 17 years మాత్రమే తనకి. 17 years తను ఇంకేం లైఫ్ చూడలేదు, తను ఏం చూడలేదు తన జీవితాన్ని. అప్పుడే చచ్చిపోతే అంత పెద్ద డెసిషన్ తీసుకుంది అంటే తను ఎంత లోపల ఎంత మనోవేదన, తనకి ఎంత బాధ ఉంది అని చెప్పి అది ఆలోచిస్తే మాకు. మొన్న కూడా మాతో చెప్పింది ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ అక్క పెళ్లి చేద్దాం మమ్మీ, మనం అక్క పెళ్లి గ్రాండ్ గా చేసుకుందాం, మనం అక్క హాల్దీ చేసుకుందాం, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుందాం. ఇప్పుడు రీసెంట్ గా నా పెళ్లి, రీసెంట్ గా పెళ్లిళ్ళు అయితే ఎలా అవుతున్నాయో అలానే మనం అన్ని షూట్ చేసుకుందాం అక్క, నీకు మేకప్ ఆర్టిస్ట్ బయట నుంచి వచ్చే అవసరం లేదు, మేకప్ వేస్తా, నేనే నిన్ను చూసుకుంటా, దగ్గరుండి చూసుకుంటా అని చెప్పి ఇవన్నీ మాటలు చెప్పింది తప్ప తను ఎప్పుడు తన పెళ్లి విషయంలో కూడా నాకు అడ్వైజ్ ఇచ్చింది, అక్క నీకు నచ్చితేనే చేసుకో అక్క, నువ్వు మమ్మీ వాళ్ళు ఉన్నారు, నా తర్వాత 2 ఉన్నారు అని చెప్పి నువ్వు మా గురించి ఆలోచించి నీకు నచ్చకుండా నువ్వు అని చెప్పి చేసుకోకు, నువ్వు నీకు నచ్చితేనే చేసుకో, లేదంటే నీకు నచ్చలేదంటే నీకు మమ్మీకి చెప్పడానికి భయం అయితే నాకు చెప్పు, నేను మమ్మీతో మాట్లాడతాను, నేను సెటిల్ చేసేస్తా, నేను డీల్ చేసేస్తా అని చెప్పి ఎప్పుడు ఇట్లా యాక్టివ్. మేము నార్మల్ గా హెల్త్ ఇష్యూస్ కూడా నాకు మా చిన్న సిస్టర్ కి లో బీపీ కానీ ఫీవర్ కానీ ఉంటాయి, ఎప్పుడు ఏదో నార్మల్ టైంలో ఉంటది. కానీ తను ఏ రోజు సిక్ అయ్యి హాస్పిటల్కి పోయింది లేదు, హాస్పిటల్లో ఉన్నది లేదు. ఏమైనా ఉంటే కోల్డ్ టాబ్లెట్స్, కషాయం లాంటివి తప్ప తను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నది హిస్టరీ కూడా లేదు తన పాస్ట్ లో. నాతో అసలు నేను అది అసలు పక్క నుంచి ఎవరు పెద్దోళ్ళు అని చెప్పకపోయేది.
నువ్వు నా పక్కన నడవకే బన్నీ, నిన్నే పెద్దోళ్ళు అనుకుంటుర్రు అని అనేది. ఎంత మంచిగా ఏది ఉన్నా చెప్పుకునేది. అక్కకి ఏదైనా చెప్పనీకి భయపడ్డా నాకు చెప్పుకునేది, కానీ ఇది ఒక్క మాట నాకు చెప్పలేదు. ఒక్క మాట చెప్పినా కానీ నేను ఇంట్లో చెప్తుండేనేమో, ఇది ఇవాళ మేము వచ్చి ఇక్కడ కూర్చునేటోళ్ళం కాదేమో. ఎంత చిన్న మ్యాటర్ ఉన్నా చెప్పుకునేది. నేను ఇవాళ నడుస్తుంటే ఇట్లా తట్టుదల ఇట్లా దెబ్బ తాకింది, ఇట్లా గోర్లేసి, అది కూడా చెప్పుకునేది నాకు. ప్రతి ఒక్కరు చెప్పుకునేది. చిన్న మ్యాటర్ అంత చిన్న మ్యాటర్ చెప్పుకోవాలనుకున్న దానికి ఇంత పెద్ద మ్యాటర్ చెప్పలేనంత బెదిరించిండు వాడు మా అక్కని. ఎంత బెదిరిస్తే మా అక్క అంత చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తుంది లోపల. ఇప్పటికైనా కానీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ, ఇప్పుడు మా అక్క పోయింది, మా అక్కని నేను అడ్వైస్ అదొక్కటే, అమ్మాయిలందరికీ ఎవరో చేస్తారు, ఎవరు ఏదో అవుతుంది అని చెప్పి ఇంట్లో ప్రాబ్లమ్ షేర్ చేసుకోకుండా ఉంటే ఎండ్ ఆఫ్ ది డే మునిగేది మన ఇల్లు, మన ఫ్యామిలీ. ఏ చుట్టాలు, ఏ బంధువులు పరువు 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 అని పాకలాడితే ఎవ్వరూ రారు, ఎవ్వరూ ఉండరు మనతో లైఫ్ టైం. మన ఫ్యామిలీ మనకి ఇప్పుడు మాకు తోడబుట్టిన తోడు 17 years కలిసి ఉండి మేము బ్లడ్ పంచుకొని పుట్టిన సిస్టర్స్ ఒక్కసారిగా లేదు, ఇంకా కనిపించదు, ఇంకా మళ్ళీ మాకు తిరిగి రాదు, తనతో కలిసి మేము మాట్లాడలేము అని చెప్పి తలుచుకుంటుంటే మాకెంత బాధ అవుతుందో అది మాకు మాత్రమే తెలుసు. మీకు మాటల్లో మేము చెప్పాలి అంటే 17 years ఉన్న బాండ్ని మేము ఒక 7 minutes లో మేము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయలేము. అది మేము చేయలేము, అది మా వల్ల కాదు. అది మేము అదే ఒక అడ్వైస్, మేము ఇప్పుడు ఇన్సిడెంట్ ద్వారా మేము అదే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం ఎవరికైనా కానీ. వాడు చంపుతాడు, నరుకుతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని మీరు ఆలోచించే లోపు ఇక్కడ మీ ప్రాణాలు పోతాయి. మీ ప్రాణాలు పోయినాక ఒక్కసారి రాదు, మళ్ళీ పోయిన టైము పోయిన మనిషి మళ్ళీ రారు మనకి. ఆ టైంలో తీసుకోవాల్సిన డెసిషన్స్ ఆ టైంలో క్విక్ గా తీసేసుకోవాలి మనం. ఇంట్లో ఒక మగ పిల్లగాడు లేడు కాబట్టి దివ్యనే మంచి గట్టిగా ఆమె చెప్తూ ఉంటుండే కూడా ఎవరన్నా మమ్మల్ని చూసినా గానీ మేము తలకాయ దించుకొని పోతే దాన్ని గుర్రున చూసుకుంటే మనం తిడుతుండే. ఆడంతా సపోర్టివ్ తమ్ముళ్ళలాగా అనుకోండి, తన బిహేవియరే గానీ తను ప్రవర్తించడం అది మొత్తం తన బాయ్ లాగానే, ఒక్కతే అబ్బాయి లాగా. ఆమె బలము, ఆమె తెలివి, ఆమె మాటలు, దాంట్లో ఒక్కదానికి కూడా మమ్మల్ని మేము పనికి రాము అసలు. మేము పనికి రాము, ఏదో ఉన్నాం పేరు. దాని సరిగా రాము. నేను పేరు పెద్దదాన్ని అయినప్పటికీ కూడా ఊరికి వచ్చినామంటే ఇంట్లో మేము కూర్చుంటే ఊరంతా అందరిని కలుపుకొని అది వస్తుంది. మాకు ఇప్పటికీ మా చుట్టాలలో సగం మంది తెలియదు. ఏ ఊర్లోకి వెళ్ళి లేరు అని దానికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటది, మా డాడీ పోలికలు నాకు వచ్చినా కానీ బుద్ధులు దానికి వచ్చినాయి అని అనేటోళ్ళు. అందరినీ కలుపుకొచ్చుకునేది. గుళ్ళకు ఈ డాన్సులు ఆడేది. ఇప్పుడు మా చుట్టాలలో కూడా ఎవరన్నా మగోళ్ళు ఆడితే మేము మగోళ్ళు ఆడుతున్నాం పక్కకు వస్తే మగోళ్ళ సారితే అది ఆడేది. అందరితో సమానంగా ఉండేది. సో మీరేం చెప్తారమ్మా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నుంచి కష్టపడి 17 ఏళ్ళ బిడ్డను చేసుకున్నా. వాళ్ళ డాడీ చచ్చిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. 10 లక్షలు అప్పు ఉండే నాకు. కష్టం చేసుకొని అప్పులు తీర్పుకున్నాం. ఇంట్లో కూర్చుంటే మాకు వెళ్ళదు కదా, కష్టం చేసుకుంటేనే వెళ్తుంది. తలా ఓ పని చేసుకోవాలి, బ్రతకాలి అనుకున్నాం. కానీ నా బిడ్డని ఇట్లా బలి తీస్తాడు అని నేను ఒక్కనాటికి కూడా అనుకున్నాను. నాకు వచ్చిన ఎంత కసాయి తల్లి అయినా, ఎంత రోడ్డు మీద ఇదైనా గానీ తను అడుక్కున్న దాంట్లో ఇంత బిడ్డకు పెట్టుకోవాలి అని అనుకుంటది. కానీ ఎవ్వరు మాత్రం చంపుకోవాలి, పైసలు తీసుకోవాలి, ఆమె నాడు వదిలేసి మాకు పైసలు వస్తున్నాయి అని చెప్పి మేము అనుకోలేదు. మేము అలా అనుకున్న వాళ్ళ అయితే మా డాడీ చనిపోయినప్పుడు మేము చిన్న పిల్లలం, 9th 5th 6th చదువుతున్నాం మేము. అప్పుడే తను ఆ పని చేసేది ఉండే, వదిలేసి నాకు తెలియదు, నాకు ఈ పిల్లలతో సంబంధం లేదని తన లైఫ్ తను చూసుకునేది ఉండే. 8 years నుంచి మమ్మల్ని చూసుకుంటూ వస్తుంది. మా ఫాదర్ చనిపోయి 8 years అవుతుంది. 8 years నుంచి మాకు మేము ఉన్నంతలో, మేము రిచ్ కిడ్స్ అని నేను చెప్పట్లేను, మాకు ఉన్నంతలో తను ఎంత అయితే మమ్మల్ని చూసుకోగలిగిందో అంతా చూసుకుంది, అంతా పోరాడింది. అంత పోరాడినా కానీ లాస్ట్కి మాకు ఏంటంటే 15 లక్షలకి పిల్లని అమ్ముకుంది అని చెప్పి ఇదైతుంది. ఆ న్యూస్ వాళ్ళు మా దగ్గరికి కూడా రాలేదు. మేము చెప్పింది ఒక టీవీ 9 అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. వాళ్ళొక్కరు నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను లైవ్ ఇచ్చారు వాళ్ళొక్కరు, మిగతా ఎవరు రాలేదు. వాళ్ళకి న్యూస్ ఎవరు ఇచ్చారో తెలియదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు. చనిపోయిన దాని మీద మీరు బిజినెస్లు చేసుకుంటున్నారు. ఏదో చిన్న వీడియో క్లిప్ దొరికితే దాన్ని బట్టి ఇదైందంట అదైందంట. మేము ప్రెస్ ఉన్నది ఎందుకండి?
తెలియంది తెలియజెప్పాలి. ఇట్లా అయ్యింది, ఇంకా ముందు లేనిది కాకుండా పుట్టించుకోవద్దు. ఇంత ముందు ఇంకా కాకుండా చెప్పాలి. అంతేగాని ఇది అయిందంట అదయిందంట, అక్కడ అయ్యింది ఒకటైతే మీరు చెప్పేది ఒకటి. మీకు ఎవరు చెప్పారు ఇవన్నీ అయినాయి అని? చనిపోయిన తను చెప్పిందా? మేము చెప్పామా? మా దగ్గర రాలేదే, మీరు ఏ న్యూస్ ఛానల్ రాలేదే. అక్కడ అంత హంగామా అయ్యింది, అక్కడ అంత హల్చల్, మొత్తం బండ్లను ఆపేసి, వెహికల్స్ ఆపేసి, మనుషులను అందరినీ పోకుండా చేసి, బాడీని అక్కడ అంబులెన్స్కి వెళ్ళి దింపి అంత చేస్తే ఏ న్యూస్ రిపోర్టర్ కానీ కాల్ చేసి పిలిచాం మేమే. కాల్ చేసి మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఇట్లా అవుతుంది రండి, అట్లీస్ట్ ప్రెస్ ద్వారా వాడిని బెదిరించవచ్చు, న్యాయం కోసం పోరాడతారు, మా సైడ్ ఉంటారని చెప్పి కాల్ చేస్తే కూడా రాలేదు న్యూస్ వాళ్ళు. ఆ మార్నింగ్ వచ్చి ఆ రోజు హల్చల్ అయింది కొంచెం, ఏదో సింపుల్ టాపిక్ అయితే వదిలేద్దాము అనుకున్నారు, కొంచెం హాట్ టాపిక్ అయ్యింది. అయ్యేటప్పటికి మార్నింగ్ వచ్చి అడిగారు వాళ్ళు కూడా, ఎవరు ఒక TV9 వాళ్ళు అనుకుంటాను, నాకు పేరు ఎగ్జాక్ట్ గా తెలియదు. వాళ్ళొక్కరు వచ్చి వాళ్ళొక్కరు లైవ్ ఇచ్చారు, నేను మాట్లాడుతున్నట్టుగా లైవ్ ఇచ్చారు. మిగతా ఎవ్వరు రాలేదు. కానీ వాళ్ళు ఇప్పుడు న్యూస్ లో 1, 2, 3 అసలు ఏంటి ఇది చెప్పేది మా చెల్లె గురించేనా అని మాకు క్వశ్చన్ మార్క్ వచ్చేలా చేస్తున్నారు. అసలు మీరు ఇంకా అనిపిస్తుందా దివ్య మీ మధ్య లేదని చెప్పి? మాకు ఇంకా అది డైజెస్ట్ చేసుకోవాలంటే కూడా మా వల్ల అవ్వట్లేదు. మేము ఏదో బయటికి ధైర్యంగా మా మదర్ ని చూసుకోవాలి, తను డయాబెటిక్ పేషెంట్, తన షుగర్, BP, థైరాయిడ్, తన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, తనని ధైర్యం చెప్పుకోవాలని చెప్పి మేము పైకి ఏదో ఇది చేస్తున్నాం. కానీ మేము అంత ఈజీగా ఎట్లా మర్చిపోతాం? ఆమె మీ రోగం వచ్చి లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయి చచ్చిపోలేదు ఆమె, మేము అంత జల్దీ మర్చిపోవడానికి. ఆమె అంత చంపారు, దారుణంగా చంపారు. ఎప్పుడు మీరు అందరు కలిసి ఉన్న బర్త్డేకే అండి, నా బర్త్డేకే 25th కలిసినారు. 25th రోజే ఇంటికి వచ్చింది. తనతో పాటు తన కొలికి ఎవరైతే ఇంకోరు వాళ్ళని తీసుకొచ్చారు, నా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేసేసుకున్నాము. 25th వచ్చింది, 26th మార్నింగ్ వెళ్ళింది, 30కి న్యూస్ వచ్చింది. సో జనాలకి చెప్పాలి. ఓకే, మీరేం చెప్తారమ్మా? మీ అక్కనా? సో మీ అక్కను కోల్పోయారు మీరు కూడా. ఏ ఆడపిల్ల అయినా కానీ ఎవరింటికి పోయినా కానీ మన బెదిరిస్తుర్రు అంటే ఫస్ట్ మీ మమ్మీకే కానీ, లేకపోతే మీ మమ్మీ మిమ్మల్ని నమ్మదేమో అనుకోండి, మీ బెస్ట్ ఫ్రెండో, మీ అక్కనో, చెల్లెనో, నాలాంటిది ఇంకెవరన్నా ఉంటేనే చెప్పుకోండి, వాళ్ళకి చెప్పుకోండి, ఇట్లా అంటుండు, ఇట్లా చేస్తుండు అని చెప్పుండి. అది కాకపోతే ప్రపంచం ఏం చిన్నగా లేదు, వేరే షాపులు లేక కాదు, వేరే డ్యూటీలు లేక కాదు, వేరే వచ్చి చెప్పుకోండి వాళ్ళకు. బయట మనం అసలు ఇప్పుడు మనుషుల మధ్యలో బతుకుతలేము. మనిషి మురుగం వేసుకొని ఏడే మృగం ఉందో తెలియదు, ఏ ముసుగులు ఎవడుందో కనిపించదు. ఇప్పుడు మా కళ్ళ ముందరనే ఒక మృగం బయటపడ్డది, రేపు ఇంకెంతమంది బయటపడతారో తెలియదు. ఎవరైనా కానీ ఎవరిని నమ్మొద్దు, కన్న తండ్రినే నమ్మలేకపోతున్నాం ఇప్పుడు. ఎవరిని నమ్మొద్దు, బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మకండి. ఎవరైనా సరే, ఒకవేళ వాడేమన్నా బెదిరించినా కానీ మీరు మీ ఇంట్లోళ్ళకైనా కానీ మీరెవరిని బాగా నమ్ముతారో, వీళ్ళైతే నన్ను అర్థం చేసుకుంటారని మీరు అనుకుంటారో వాళ్ళకి చెప్పండి. అట్లీస్ట్ ఎవరికో ఒక్కరికి, ఇంట్లోళ్ళకా, ఫ్రెండ్స్ కా, కొలీగ్స్ కా, రిలేటివ్స్ కా, అట్లీస్ట్ ఎవరికో ఒక్కరికి, వాళ్ళకి ఒక్కరికి చెప్పినా కానీ వాళ్ళు మాకు చెప్పకుండా సార్ట్అవుట్ అన్న చేస్తారు, వాళ్ళు మాకు చెప్పైనా ఏదో ఒకటి అవుతుంది. అంతేగాని దాచిపెట్టుకొని మీ కడుపులో బాధ మీ కడుపులో పెట్టుకుంటే ఇది తప్ప లాస్ట్కి మనకు తీరని నష్టం తప్ప ఏం లేదు. మా ఇంట్లో అయినదే అందరి ఇళ్ళల్లో అవుతుంది. ఇట్లా చేసుకుని ఫస్ట్ ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఘోరంగా ఒకరిని పెద్ద శిక్ష చేస్తే ఇట్లా చేస్తే మళ్ళీ ఇంత పెద్ద శిక్ష అవుతుందా అని వేరే ఉనికి చెయ్యాలంటేనే చెమటలు పట్టాలి. బ్యూటిషియన్ లైసెన్స్ క్యాన్సిల్ కావాలి. మా అక్క ఏమన్నా చచ్చే ముందు కూడా నా జీవితం నాశనం అయింది, నా జీవితం అయినట్టు ఇంకే ఆడపిల్ల జీవితం కావద్దు అని మా అక్క చివరి కోరిక వాడు జైల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు, వాడు ఇన్ని రోజులు ఆడపిల్లలను పెట్టుకొని ఏం చేసిండో తెలియదు. కానీ మీ ఆలోచనకు వదిలేస్తున్నాము. షూ తోని తొక్కితే షూ మార్క్స్ పడ్డాయి అంటే ఎంత టార్చర్ పెట్టిండు చూసారా మీరు? ఆ షూ మార్క్స్ పడ్డాయి, నిన్న బాడీ ఉన్నప్పుడు ఫోటోస్ కూడా ఉన్నాయి, మార్క్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఎంత బాధ పెట్టి అందులో వ్యభిచారం చేస్తున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు చూస్తున్నాం. అదేంటో మాకు తెలియదు అండి, అవన్నీ మాకు తెలీదు. మేము వెళ్ళినప్పుడు ఏం లేదు అక్కడ, తిను మనకేం చెప్పలేదు. ఇంకో మాకు ఇప్పుడు ఆమె కొలిక ఎవరైతే ఉన్నారో తను కూడా మాకు తెలిసిన అమ్మాయి, ఆమె కూడా మేమే రిఫర్ చేసినాం అక్కడికి వెళ్ళమని. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ బ్రదర్ వెళ్ళారు, వాళ్ళు కూడా చూసారు. కానీ
మాకు ఇదంతా ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని తెలిస్తే మాకు ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మా పిల్లని మేము అక్కడ పెట్టుకోం కదా. అవును. ఒకవేళ మేము అట్లా ఆ పని చేసి సంపాదించాలి అనుకుంటే మా డాడీ చనిపోయిన 8 years వరకు మేము కష్టపడము. మేము ఇప్పటికీ మేము ఉన్న అక్కడికి ఉండి ఒకవేళ మీకు రావాలనుకుంటే అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, మేము ఇప్పటికీ ఇళ్ళ పనికి వెళ్తాం. పొద్దున్న వెళ్ళేసి వస్తాం, అక్కడ చేసుకొని మళ్ళీ ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోతాం. మేము ఒకవేళ ఆ పని చేసి పైసలు సంపాదించుకోవాలనే బుద్ధి ఇంటెన్షన్ మాకు ఉంటే మేము ఎందుకు చేస్తామండి డ్యూటీలు నైట్ 9 వరకు 8 o'clock వరకు, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5కి లేచి మేము ఎందుకు చేస్తాం? మాకు వస్తుంది కదా ఇన్కమ్. నా జీవితం ఎట్లా ఖరాబ్ అయింది బన్నీ, నువ్వన్నా చదువుకోవే మంచిగా అని చెప్పింది. ఓకే, సో మీకు అయితే ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని శిక్షించాలి, వాడిని శిక్షించాలి. వాళ్ళని అట్లా జైల్లో పెట్టాలని కూడా మేము చెప్పట్లేము, జైల్లో పెట్టాలని కూడా మేము అంటలేము. ఆ జైల్లో పెడితే కూడా కాని పని. చావు కంటే పెద్ద శిక్ష ఏదన్నా ఇయ్యాలానికి. ఓకే, చావు ఆడు వాని కేసు తర్వాత ఇంకెవరన్నా చూస్తే వాడు వద్దు అమ్మో, ఒక 5 నిమిషాలు ఆనందం కోసం చూసుకుంటే, 5 నిమిషాలు మన స్వార్థం మన ఇది చూసుకుంటే ఇంత ఉంటుందా తర్వాతకి? చచ్చిపోక ముందుకే ఇంత నరకం ఉంటుందా అనేటట్టు చేయాలి. సరే, మొత్తానికి అయితే మీకు న్యాయం జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా.